ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పినటువంటి ఒక శుద్ధి, దానికి సంబంధించినటువంటి దృష్టాంతం చెప్పుకున్నాం. కోరికలు తీరితే ఆనందము లభిస్తుందని అందరూ అనుకుంటారు. కోరికలు తీరే కొద్దీ ఒకదానికొకటి పెరుగుతూనే ఉంటాయి. కోరికలు తీరితే ఆనందము లభించదు, కోరికలు ఆరితేనే ఆనందము లభిస్తుందని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చెప్పారు. ఒక గ్రామంలో ఒక పెద్ద ఐశ్వర్యవంతుడు ఉన్నాడట. అతనికి 500 ఎకరాల భూమి ఉంది. 500 ఎకరాలు, ఇంచుమించు 100 జతల పశువులు ఉన్నాయంటే, ఎద్దులు పోతులు అంటారు కదా, ఉన్నాయట. చాలా మంది నౌకర్లు ఉన్నారు. ఈ 500 ఎకరాల వ్యవసాయము, వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం, ఈ పశువులకి ఆహార పదార్థాలు ఇవ్వడం అన్నీ కూడా ఈ పనుల ఒత్తిడి వల్ల అతను తట్టుకోలేకపోతున్నాను. ఏమిటి ఇంత ఐశ్వర్యం ఉండి కూడా నేను ఎన్నో బాధలు పడుతున్నాను అని అతనికి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చి ఘోరమైనటువంటి తపస్సు బ్రహ్మదేవుడి కోసం చేశాడట. ఈ తపస్సుకు మంచి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఏమయ్యా భక్త, నా కోసం ఘోరమైన తపస్సు చేశావు, నీకే వరం కావాలో కోరుకో, ఇస్తున్నానని బ్రహ్మదేవుడు అడిగాడట. చెప్పిందా, స్వామి నాకు 500 ఎకరాల భూమి ఉంది, బోలెడని పశువులు ఉన్నాయి, బోలెడని నౌకర్లు ఉన్నారు, కానీ ఎక్కడా శాంతి లేదు. ఆ పనులన్నీ నేను చూసుకోలేకపోతున్నాను. ఈ 500 ఎకరాల పొలాన్ని, ఈ భూముల్ని సాగు చేసి మంచి పంటలు పండించే ఒక మంచి బలమైన వాడిని నాకు ఇవ్వాలని చెప్పేసి అడిగాడట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడట, ఇస్తాను, కానీ వాడికి నువ్వు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉంచడానికి వీల్లేదు. నేను ఒక రాక్షసుని పంపిస్తున్నాను, బ్రహ్మరాక్షసుని. వాడికి నిరంతరం కూడా ఏదో ఒక పని అప్పచెప్పాలి. పని అప్పచెప్పకపోయావా వాడు నిన్ను మింగేస్తాడు. అంచేతను ఈ షరతుకు ఒప్పుకుంటే నేను పంపిస్తానని బ్రహ్మదేవుడు వాగ్దానం చేశాడు. స్వామి నాకు 500 ఎకరాల భూమి ఉంది, వాడికి ఎక్కడ ఖాళీ వస్తాను, పంపేస్తాను అన్నాడు. వెంటనే తదాస్తున్నాడు. బ్రహ్మ అదృశ్యమైపోయాడు. ఆ రాక్షసుడు వచ్చాడు. ఐ వాంట్ వర్క్ అన్నాడు. అనేసరికి వెంటనే ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి 500 ఎకరాలని ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క అక్కడ ఆ తూర్పు వైపు 100 ఎకరాలు దున్ను, దక్షిణ వైపు 100 ఎకరాలను దున్ను, పడమర వైపు 100 ఎకరాలు దున్ను, ఇలాగ అన్ని దిక్కుల్లో ఉండేటువంటి భూములు దున్నమంటే రోజుకి 100 ఎకరాలు తడ దున్నేస్తున్నాడు. ఈ 500 ఎకరాలు 5 రోజుల్లో దున్నేశాడు. వర్క్ అంటున్నాడు. మళ్ళీ అనేసరికి 500 ఎకరాలకి మొత్తం విత్తనాలు ఇవ్వమన్నాడు. దడ 5 రోజుల్లో 5 విత్తనాలు నాటేశాడు. ఆ విత్తనాలు నాటిన తర్వాత మళ్ళీ వర్క్ ఉంటున్నాడు. ఇలాగ రకరకాలుగా ఏదో ఒక పని అప్పు చెప్పుతూ ఉన్నాడు. మరి ఇంకే పనులు మిగిలిలేవు. అప్పుడు వర్క్ అన్నాడు. వర్క్ లేకపోతే వీడిని మింగేస్తామని ముందే షరతు ఇచ్చాడు. షరతు పెట్టాడు బ్రహ్మదేవుడు. ఏం చేద్దాం బాబు, ఏ పని లేదు, పనులన్నీ అయిపోయి, ఇప్పుడు ఏం చేయాలి, నన్ను మింగేస్తాడు కదా అంటేనే ఆ రాత్రి పక్క గ్రామంలో ఉండేటువంటి ఆశ్రమంలో ఉండే గురువు గారు వెళ్ళి పాదాల మీద పడు, పాహిమాం నన్ను రక్షించి కాపాడాలి, నాకు ప్రాణభిక్ష పెట్టాలని ఈ జమీందారు ఆ మునీశ్వరుని యొక్క పాదాల మీద పడిపోయాడట. ఏంట్రా బాబు జరిగింది? అప్పుడు జరిగిన కథ అంతా చెప్పాడట. ఎందుకు ఆ దురాశ, ఉన్న దాంట్లో ఆనందంగా ఉండొచ్చు కదా, ఎందుకు ఆ కోరికలు కోరావు అని చెప్పి ఓ హితబాబు చేస్తూ చెవుల్లో ఒక మంత్రాన్ని చెప్పాడు. చెప్పేసరికి జమీందారు వచ్చాడట. వచ్చేసరికి ఈ రాక్షసుడు వర్క్ అంటున్నాడట, పని అంటున్నాడు. వెంటనే ఒక పొలం దొక్కి ఆ తూర్పు వైపు ఉండేటువంటి పొలాల వైపు తీసుకెళ్ళి అక్కడ చాలా తాటి చెట్లు ఉన్నాయట. వెంటనే ఆ తాటి చెట్టు ఎక్కమన్నాడట. ఆ తాటి చెట్టు ఎక్క అన్నాడు. రాక్షసుడు తాటి చెట్టు ఎక్కాడు. ఎక్కిన తర్వాత వర్క్ అన్నాడట. కిందకి దిగు అన్నాడట. మళ్ళా వర్క్ అన్నాడట. మళ్ళా మీదకి ఎక్క అన్నాడట. మళ్ళా వర్క్ అన్నాడట. కిందకి దిగు అన్నాడు. అప్పుడు చివరిగా ఒక్క విషయం చెప్పాడట. ఈసారి మరి నువ్వు నాకు అడక్క, ఎక్కితే దిగు, దిగితే ఎక్కు, ఎక్కితే దిగు, దిగితే ఎక్కు, ఇదే నీ పని అని చెప్పాడట. వేటన రాక్షసుడు ఎక్కి కిందకి మీదకి ఎక్కి దిగి విసిగిపోయి తిన్నగా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే దీని అర్థం ఏంటంటే, కోరికలు మనకు ఉన్న దాంట్లోనే ఆనందముగా ఉండాలి. అందుకే భగవాన్ బాబా అంటారు, గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్ అండ్ ఐ కెన్ మేక్ ఏ రూమ్ టు లై డౌన్. నాకు కూర్చోవడానికి చోటిస్తే నేను పడుకోవడానికి ఏర్పాటు చేసుకుంటానని అంటుందట మనస్సు. ఈ మనస్సు ఏంటంటే విపరీతమైన కోరికలు కోరుతుంది. అంచేత మన మనస్సు మీద ఆధారపడకూడదు. మనస్సును ఆధారముగా కొను మానవుడు పశువు కంటిని హీనమై పతనమగును, బుద్ధిని ఆధారముగా కొను బుధజనుండు పశుపతిగా మారునని పలికే పత్యసాయి. కనుక మనం బుద్ధిని ఆధారముగా చేసుకొని వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే వీక్షణ జ్ఞానంతో ప్రతి పని కూడా మనం చేయాలని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చెబుతున్నారు. ఓం శ్రీ సాయిరామ్.